జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. జూనియర్ ఎన్టీఆర్ గారు 2025, 2026 ఈ 2 సంవత్సరాల్లో భారతదేశ బాక్స్ ఆఫీస్కి, ఇండియన్ బాక్స్ ఆఫీస్కి తన దమ్ము చూపించబోతున్నారండి. ఎందుకు అంటున్నాను అంటే 2025లో ఆయన ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, వార్ 2. ఆ వార్ 2 అనేది మార్చ్ ఎండ్తో జూనియర్ ఎన్టీఆర్ది షూటింగ్ మొత్తం అంతా అయిపోతుంది. నెక్స్ట్ ఆయన డ్రాగన్ షూటింగ్లో జాయిన్ అయిపోతారనమాట. ఈ వార్ 2 మూవీ అనేది పాన్ ఇండియా మూవీ ఆగస్టులో ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ కాబోతుందండి. ఇది 2025లో ఆ సినిమా ఖచ్చితంగా మినిమం 1000 crores వేసుకోవచ్చు. అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ 500 crores దేవర సినిమా కలెక్ట్ చేసింది, అంత స్టామినా ఉంది. అక్కడ హృతిక్ రోషన్ గారు కూడా యాడ్ అవుతారు కాబట్టి వీళ్ళిద్దరు దాని మీద మినిమం వీళ్ళిద్దరికి ఉన్న క్రేజ్ బట్టి ఒక 1000 crores అయితే ఖచ్చితంగా వస్తుందండి. మినిమం 1000 crores వేసుకోవచ్చు. నెక్స్ట్ సినిమా ఇప్పుడు వార్ 2 అయిపోతుంది, షూటింగ్ మార్చిలో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆల్రెడీ డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే హీరో జూనియర్ ఎన్టీఆర్ లేకుండా ఉన్న పోర్షన్ అంతా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ అనేది చాలా శరవేగంగా జరుగుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేటట్టుగా 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేటట్టుగా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. సినిమా 2026 సంక్రాంతికి ఉండొచ్చు ఖచ్చితం అది. నెక్స్ట్ ఇది అయిపోగానే నవంబర్ కల్లా డ్రాగన్ సినిమా షూటింగ్ అయిపోతుందంట. నవంబర్ నుంచి దేవరా 2 జాయిన్ అవుతున్నారండి షూటింగ్లో. దేవరా 2 స్టార్ట్ అయిపోతుంది. ఈ దేవరా 2 కోటాల శివ గారి దర్శకత్వంలో వస్తున్నది. దసరాకి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ 2 ప్రాజెక్టులు 2026లో వస్తున్నాయి. డ్రాగన్ ఒకటి సంక్రాంతికి, దసరాకి వచ్చేసరికి దేవరా 2, ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. ఈ సంవత్సరం వచ్చేసరికి వార్ 2 మాత్రం ఒకటే ఉంటుంది సినిమా. ఆల్మోస్ట్ ఒక 9 months గ్యాప్లో వస్తుంది దేవరా 2కి దీనికి సినిమాకి మధ్యలో. సో ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores ఖచ్చితంగా సంపాదిస్తాయి, అందులో నో డౌట్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.